నా పేరు గోగన ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మరి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రుల వర్యులు ఎంతోమంది మరి ఈ రాష్ట్రంలో పనిచేసి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీల అభివృద్ధి విషయంలో మరి రోడ్లు ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రోడ్లు వేసి రోడ్ల నాణ్యత కూడా నెంబర్ 2 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చిన ఘనత మన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 19వ స్థానంలో ఉన్న మరి రాష్ట్రంలో రోడ్ల నాణ్యతలో ఉన్నదానిది ఇప్పుడు 2వ స్థానంలోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితనం మరి కూటమి ప్రభుత్వంలో మరి ఎలా ఉన్నదో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ప్రజలందరూ కూడా చూడాలి. 2029 నాటికి మన ఒక కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్తి మెజార్టీతో గెలిపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం.